అందరికీ నమస్కారం. నేను మీ ప్రేమ్ గాంధీ. ఈరోజు బరాబర్ ముచ్చట్లలో కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి. ఏం లేదు, నిన్న జరిగినటువంటి అసెంబ్లీ చివరిగా 12 రోజులు జరిగినటువంటి అసెంబ్లీ 12 రోజులు జరిగింది. 12 రోజుల తర్వాత చివరిగా మాట్లాడిన రోజులు నిన్న కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి గారు వారిద్దరు మాట్లాడిన విషయాలు చాలా హాస్యాస్పదం. టామ్ అండ్ జెర్రీ లెక్క ఉన్నాయి. అప్పుడెప్పుడో చిన్నగా ఉన్నప్పుడు మనం ఒక టామ్ అండ్ జెర్రీ ఎట్లయితే చూస్తుండో సేమ్ టామ్ అండ్ జెర్రీ లెక్క. ఆయన అన్నాడు, ఆయన అన్నాడు తప్ప ఇంకోటి ఏమీ లేదు. ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి వ్యక్తులు, ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన పాలసీ మ్యాటరు లేదా ఆ సంక్షేమ పథకాల గురించి లేదా బడ్జెట్లో ఉన్నటువంటి అంశాల గురించి మాట్లాడాల్సింది పోయి వీళ్ళ వ్యక్తిగత ఆరోపణలు. ఆయన అంటుండు, ఆయన అంటుండు, ఈయన అరెస్ట్ చేయంటుండు, ఆయన అరెస్ట్ నేనే వదిలేస్తా అంటుండు. అంటే విషయం ఏంది? ఈ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి లొసుగేంది అసలు? అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నామే ప్రధానమైనటువంటి అంశాల్లో రెండు వద్దాం. ఆ రోజుల్లో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఇంటి మీద డ్రోన్ ఎగరేషన్ అనేటువంటి ఒక చిన్న నెపంతోనే జైలుకు పంపించి సుమారు 10 రోజులు ఉంచి వాళ్ళ బిడ్డే లగ్గం ఉన్న రోజు కూడా ఏదైతే ఎంగేజ్మెంట్ రోజు కూడా ప్రత్యేకమైనటువంటి అనుమతి తీసుకొని వచ్చినటువంటి పరిస్థితులు మనం అందరం చూసినాం. అలాంటి వ్యక్తి అనేక సందర్భాలు ఒక మాట అన్నాడు, మీకు సంబంధించిన అవినీతి చిట్టా నా దగ్గర ఉంది. కేటీఆర్, హరీష్ రావు, కవిత, కేసీఆర్ ఎవరిని వదలా, మీకు సంబంధించిన హిస్టరీ మొత్తం నా దగ్గర ఉంది. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, దాన్ని కక్కిస్తా అని అన్నాడు. మళ్ళీ ఎక్కడ గోల్? ఆయన జైలుకు పంపుతా అంటే ఆయన పంప అంటున్నాడు. నేను జైలుకు పోతా, యోగా చేస్తా, జైల్లో మళ్ళీ మెడిటేషన్ చేస్తా, బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా అని కేటీఆర్ సవాల్ చేస్తున్నాడు. అరే వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్నది ఏంటి అసలు? నిన్నైతే మరీ హాస్యాస్పదం. నేను వదిలేస్తున్నా, వదిలేయడానికి నువ్వెవరయ్యా? చట్టంలో వాడు తప్పు చేసినంటే ఖచ్చితంగా శిక్షార్హులే, కానీ నువ్వేదో సానుభూతి చూపిస్తా ఉన్నావు. అలాగే కేటీఆర్ కూడా ప్రతిస్పందనగా నువ్వు నన్ను ఏం చేయి, మమ్మల్ని ఏం చేయలేమంటున్నావు. అంటే మీ ఇద్దరు కలిసి ఆడుతున్న ఆట ప్రజలు గమనిస్తున్నారు. సరైన టైంలో సరైన బుద్ధి చెప్తారు. ఏ మాత్రం ఇది లేదు. మీరిద్దరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి, అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఒకరినొకరు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. ఇది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మొదటి కాలం కాదు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ప్రజలు చాలా విజ్ఞులు, అన్ని విషయాల అవగాహన ఉంది. మీరు చేస్తున్న ప్రతి ఆట, మీరు ఆడుతున్న ప్రతి గేమ్ ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఖచ్చితంగా రైట్ టైంలో వాళ్ళు బుద్ధి చెప్తారు, ఏమాత్రం సందేహం లేదు. కోరుకుంటూ మీ ప్రేమ్ గాంధీ.